కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అనే డైలాగ్ ఇంటే పోలీసుల పవర్ ఏందో అర్థమవుతుంది. అయితే ఆ పోలీసులలో కూడా కొందరు తేడా ఉంటారు. పలానా దగ్గర ఒక పోలీస్ అన్న మంచి పని చేసిండు షెబ్బాష్ అని మెచ్చుకునేటాలకు ఇంకొక ఆయన ఏదో ఒక లత్కోర్ పని చేసి డిపార్ట్మెంట్ను మొత్తం గబ్బు పట్టిస్తారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఏం జరిగిందో చూడుండ్రి. చూసుని రానుల్లా చీపురు కట్ట పట్టుకొని రూమ్ అంతా నీట్గా ఊడుస్తున్నాడు ఆ పిల్లగాడు. అందులో ఈ చిత్రమే ఉన్నది, ఎవరి రూమ్ వాళ్ళు ఊడ్చుకుంటే కూడా తప్పేనా అని అనుకుంటుర్రా? అయితే ఒక్కసారి జూమ్ చేసి చూడుండ్రి. ఆగు, గా పిల్లగాని కాళ్ళకున్న చైన్ చూసిండ్రా? ఇక ఇప్పుడు చెప్తా ఇనుండ్రి. ఇది నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్. ఏదో ఒక కేసులో ఈ పోరని అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకొచ్చిర్రు. ఒక పెద్ద అంతర్జాతీయ టెర్రరిస్టును దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ను అరెస్టు చేసినట్టు ఆ స్టేషన్లోనే కాళ్లకు చైన్ వేసి కట్టేసిర్రు. ఉత్తగా కూర్చొని ఏం చేస్తాడో అనుకున్నాడో ఏందో. రేయ్ లే, చీపురు కట్ట తీసుకొని రూమ్ అంతా ఊడు, ఎస్ఏ వచ్చే టైం అయింది అని అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ గద్మాయించటాలకు పాపం ఆ పిల్లగాడి చూడుస్తుంటే ఎవరో వీడియో తీసిర్రు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో మస్తు వైరల్ అయ్యి పెద్ద సార్ల కంట పడే వరకల్లా వాళ్ళు ఎంక్వైరీ చేపిస్తున్నారు. కానీ ఇంకో దిక్కు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా గరం అయినరు. ఏమన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి గాని గిట్ల వెట్టి చాకిరీ చేయించుడేంది అని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.